హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తోన్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ మొదట డైరెక్ట్ చేయగా ఆయన పలు కారణాలతో తప్పుకున్నారు. ఇక అదే సమయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఈ నెల 24న గురువారం ఈ చిత్రం ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావటం, అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ కావటం విశేషం. దీనికి తోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావటం కూడా మరొక విషయమని చెప్పుకోవచ్చు. అనేక అడ్డంకులను దాటి విడుదలైన హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగల్గా వెయిట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కొంత మేరకి సంతృప్తి చేయలేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హరిహర వీరమల్లు మూవీ దాదాపుగా 6 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. కరోనా కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, దీనికి తోడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో షూటింగ్ డిలే అయింది. అలాగే చివర్లో బిజినెస్ సెటిల్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకి సినిమా అయితే గురువారం ఆడియన్స్ ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అయ్యేలాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి మిస్టేక్ ఎందుకు చేశారో అర్థం కావటం లేదు. ఇక సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి యుఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుందని, మొఘల్ పాలన సమయంలో ఔరంగజేబ్ చేసిన అరాచకాలను చూపించారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారని, దానిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారనేది ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇందులో మరో ఎలిమెంట్ ఉంది. విజయవాడ సమీపంలోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకి ఎలా వెళ్ళింది, అలాగే వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది, దాన్ని దొంగిలించుకురావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబు అప్పచెప్పటం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ అని ఈ సినిమా చూసిన వారు, అలాగే సెన్సార్ టాక్ హరిహర వీరమల్లు సినిమా అదిరిపోయిందని కొందరు అంటుంటే, బానే ఉంది నాట్ బ్యాడ్ అని మరికొందరు అంటున్నారు. ఇక మూవీ కంటెంట్ పై పెద్దగా అంచనాలు లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఫ్యాన్స్ కి చాలా ఆశలున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా కేర్ తీసుకోవటం వల్ల, అలాగే దర్శకుడు జ్యోతికృష్ణ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టడం వల్ల ఫైనల్ అవుట్పుట్ బానే వచ్చింది. కానీ కొంతవరకు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. పవన్ కంపోజ్ చేసిన క్లైమాక్స్ పూనకాలు తెప్పించేలాగా ఉంది. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది. ఆ సమయంలో కీరవాణి అందించిన బీజిఎం సైతం మరింత ఎలివేట్ చేసేలాగా ఉంటుంది. దర్శకుడు జ్యోతికృష్ణ, క్రిష్ కలిసి ఒక పవర్ ప్యాక్డ్ మూవీని అందించారని చెప్పుకోవచ్చు. ఇక యాక్షన్ సీన్లైనా, ఫ్యాంటసీ ఎలిమెంట్లైనా, వార్ ఎపిసోడ్, ముఖ్యంగా డ్రామా, అందులోని ఎమోషన్స్ ఇందులో హైలైట్ గా ఉంటాయి. పవన్ సినిమాల్లో ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలాగా ఉంటుంది. ఇది మొఘల్ నవాబులపై తిరుగుబాటు చేసిన మొదటి వీరుడు వీరమల్లు కథ. అతని లక్ష్యం, అతని ధైర్యం, తిరుగుబాటు చేసే విధానం అదిరిపోయింది. ఇక డైలాగులు సినిమాకి మరో అసెట్ అని చెప్పుకోవచ్చు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగానూ ఆయన్ని మరో లెవెల్లో చూసేలాగా ఉంటుంది ఈ సినిమా. పవన్తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్ వంటి వారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్గా చూస్తే జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అయితే అదరగొట్టేశారు. ఇక విజువల్స్ గ్రాండియర్గా ఉన్నాయి. ఇక ప్రవీణ్ కేలే ఎడిటింగ్ షార్ప్గా ఉంది. సినిమా చాలా క్రిస్పీగా టైట్ స్క్రీన్ ప్లేతో సాగింది. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకి మరొక పెద్ద అసెట్. పాటలు విరోచితంగా ఉండటమే కాదు, బీజిఎం అయితే గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగులు పవర్ఫుల్గా ఉన్నాయి. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి సోలు ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు.